శ్రీకాకుళం మేత్రాసనం వార్తా వాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ చెలికాని జసింత. ఫిబ్రవరి 20వ తారీఖున రాయగడ మేత్రాసనములో గిరిజన బైబిల్ మహాసభలు ఎంతో రంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథులుగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు విచ్చేసి దివ్య బలి పూజను సమర్పించారు. దాదాపుగా 30,000 మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తియుతంగా జరిగింది. తపస్కాలంలో దేవునికి దగ్గరగా ఉండాలి అని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు వాక్య పరిచర్య చేశారు. కాగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు టీసీబీసీ గిరిజన సమైక్య అధ్యక్షులుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. సన్మాన సాంస్కృతిక కార్యక్రమాలు, దివ్య సప్రసాద ఆరాధన, వాక్య పరిచర్య ఎంతో ఆకట్టుకున్నాయి. గిరిజనులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఫిబ్రవరి 20, 21, 22 తారీఖుల్లో శ్రీకాకుళం మేత్రాసన శివుని పుణ్యక్షేత్రంలో దివ్యబాలియేసు మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో త్రిదిన స్వస్థత కూడికలు రెవరెండ్ ఫాదర్ బెన్నీ గారిచే ఎంతో ఘనముగా జరుగుతున్నాయి. వేలాది భక్తులు తరలి వస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరమని ఫాదర్ శేఖర్ గారు తెలియజేశారు. వేలాదిగా విశ్వాసులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. భక్తులు దివ్యబాలియేసు దీవెనలు పొందుకుంటూ ఉన్నాము అని సాక్ష్యం ఇస్తున్నారు. మా మీద నీ యొక్క కృపని, ప్రేమని కుమ్మరించు. మళ్ళీ మమ్మల్ని పాప విముక్తులుగా చేసి ఆనాడు ఏదేను వనములో ఏ రకంగా అయితే అన్ని సౌకర్యాలు మాకు సమకూర్చావు, అటువంటి దేవతారూపాలని మాకు ఇచ్చావు, మళ్ళీ మేము నిత్య జీవితంలో పాల్గొనేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేసి నీ శ్వాసని, నీ యొక్క ఆత్మని, నీ యొక్క ఊపిరిని మాలో నింపి మమ్మల్ని. ఫిబ్రవరి 15వ తారీఖున రాజాం విచారణలో ఉన్నటువంటి పునీత చిన్న తెరీసమ్మ గారి మహోత్సవం ఎంతో ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు విచ్చేసి దివ్యబలి పూజను సమర్పించారు. ఈ దివ్యబలి పూజలో పదుల సంఖ్యలో గురువులు, అమ్మగారులు, వందల సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. బిషప్ గారు మాట్లాడుతూ చిన్న చిన్న విషయాల పట్ల జాగరూకులై ఉన్నప్పుడు దేవుడు గొప్ప బాధ్యతలు మనకు అప్పచెప్తాడని, పునీతురాల నుంచి ఆ విషయాలు మనం నేర్చుకోవాలని తెలియజేశారు. ఫాదర్ ఐజాక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా సన్మాన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అన్ని తోటి కోడళ్ళ పాపాలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి పాపాలు చెప్తాం మనం. లేకపోతే మనం ఏంటి, ఇప్పుడు అవన్నీ రీల్స్ వస్తున్నాయి కదా, ఆ రీల్స్లో ఉన్న అవన్నీ సంఘటనలన్నీ చెప్పేస్తాం. అట్లా జరిగింది. కానీ ఈరోజు మనకి ఉండవలసినటువంటి ధైర్యం ఏమిటంటే, ఫిబ్రవరి 11వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం పాలవలస విచారణ యందు లూర్దు మాత మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథులుగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు పాల్గొని దివ్యబలి పూజను సమర్పించారు. మరీ తల్లి మండపమును ఆశీర్వదించారు. త్రిదిన ప్రార్థనలతో ప్రారంభమైన ఈ ఉత్సవ వేడుకలు 11వ తారీఖున ఘనముగా ముగిశాయి. వందలాదిగా విశ్వాసులు పాల్పంచుకున్నారు. సన్మాన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ముగిసింది. ఫిబ్రవరి 17వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం నందు పాలకొండ విచారణకు చెందిన ఆర్సీఎం లూర్దు మాత పాఠశాల యాన్యువల్ వేడుకలు ఎంతో రంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథులుగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు పాల్గొన్నారు. వికార్ జనరల్ దూస్ దేవరాజు గారు పాల్గొన్నారు. డీజీఎం ఫాదర్ తుమ్మా డొమినిక్ గారు, పలువురు గురువులు, అమ్మగారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. విద్యార్థులు స్వాగత నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, స్పీచెస్ అబ్బురపరిచాయి. సిస్టర్ సావియా ప్రిన్సిపాల్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. బాల్యం అనేది ఒక మధురమైన జ్ఞాపకమని, దాన్ని జ్ఞానంతోనూ మధుర స్మృతులతోనూ నింపుకోవాలి అని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు అన్నారు.
20వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలో సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఫాదర్ జయపాల్ గారి నిర్వహణలో కొప్పరవలస గ్రామంలో గొర్రెల పెంపకం అవగాహన కార్యక్రమం జరిగింది. పేద ప్రజల అభ్యున్నతి ఈ యొక్క కార్యక్రమాల లక్ష్యమని డైరెక్టర్ ఫాదర్ జయపాల్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక విచారణకర్తలు ఫాదర్ జేస్దాస్ గారు పాల్గొన్నారు. గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ అవకాశం ఇచ్చిన బిషప్ గారికి సోషల్ సర్వీస్ సెంటర్ విభాగం ధన్యవాదాలు తెలియజేసింది. సృజన జీవన ఆరంభం సాగర జలముల సంగమ జీవం. ప్రేమతో ప్రతి ఆదివారం పేదల చెంతకు అనే శీర్షికతో శ్రీకాకుళం మేత్రాసన బిషప్స్ హౌస్ ప్రాంగణములో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేవునికి మనల్ని దగ్గర చేస్తాయని, దేవుని ప్రేమను వ్యక్తపరుస్తాయని బిషప్ గారు తెలియజేశారు. కార్యక్రమాన్ని శ్రీకాకుళం మేత్రాసన సేవా స్టూడియో నిర్వహిస్తున్నది. పేద ప్రజలు ఈ అన్నదానాన్ని అందుకునే విధముగా పిలుపుని అందించమని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ప్రకటన విడుదల చేశారు. పచ్చా పచ్చని చేలల్లో పూసేటి పూల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము, చేతులు పట్టుకొన కొడుకా. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ, నీ చేతిని వదలను నా కొడుకా. పదిలంగా నువ్వు నడవాలే, 10 కాలాలు నువ్వు బతకాలే, చందమామకు చెబుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవా స్టూడియో. మరిన్ని వార్తలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.